వచ్చింది. మామిడాకులు అయితే ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు లేకుండే ఇవి బాగున్నాయి. కింద నుంచి చూపి, కింద నుంచి చూపి, దగ్గర నుంచి చూపి కదా, ఇట్లా దగ్గర నుంచి పువ్వులు తీసేద్దాం. అవి ఇవి మామిడాకులు కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా, మంచి పూలు తీసేయాలి. పూలు తీసి ఇవి ఉండడానికి అమ్మా సింగిల్ లైన్ చేసిన ఇవి ఉండద్ది. ఆ సైడ్ కూర్చోసి అమ్మాయి కూర్చుందని తీయకి ఉండని నేనే తీసేయమన్నా. తీసే ఒకటి నువ్వు మామిడాకులు పెట్టిద్దు రారాదు. ఏమైంది, సరిపోయిందా? పెట్టవా? ఎంత కలర్ఫుల్గా ఉంది తెలుసా ఇట్లా చూస్తూ ఉంటే బంతిపూలు. ఎందుకో బంతిపూలు ముందు ఉన్నాయంటే అది కలకలలు ఆడుతున్నట్టే ఇల్లంతా కదా. బంతిపూలతోటే పండగలాగా అనిపిస్తాయి కదరా. నేను అన్న అంటే కాదురా, నిజంగా. అవునా కవిత? బంతిపూలు ఉంటేనే కదా ఆ ఇంటికి పండగలాగా. 10 కిలోల పూలు ఒకదాన్ని కూర్చున్నావు నువ్వు మీ మల్లెపట్నాలు అప్పుడా? ఎందుకు మీ ఆడబిడ్డలు లేదా అప్పుడు? ఇన్ని పూలు మనవి కూడా చాలానే ఉన్నాయి. మనం అప్పుడు గృహప్రవేశం అప్పుడు 12 కిలోల పూలు తెప్పించినాం మన గృహప్రవేశం అప్పుడు. అవును, ఇప్పుడు ఇది సరిపోతాయిగా. ఓలు లొల్లి లొల్లి వేస్తున్నారు చూడండి. ఇగో ఖుషికి పాపం ఇది కావాలంటే డాడీ ఏమో అందరికి యాపిల్ కట్ చేసి ఇస్తున్నాడు. అగో ఖుషి తీసుకోండి అని తీసుకోండి, బంటి ఆల్రెడీ తీసుకోండి. టైంపాస్ తాత మన వాళ్ళని ఆడిస్తున్నారు. ఇక మనవరాలని అది పడుకుంటుంది, పడుకొని ఏదో చేస్తుంది. అరే అంతే. తిను తిను, యాపిల్ తింటే మంచిది. తిను తిను. అవి తాతకి ఇచ్చాడు, తినకపోతే తాతకి ఇచ్చే. ఇదిగోండి మా వాళ్ళందరూ కలిసి వాళ్ళ తాత యాపిల్స్ కట్ చేసి ఇస్తే తింటున్నారు. లాస్ట్ కొన్ని ఉన్నాయి అయిపోయినట్టే లాస్ట్గా. ఇక్కడైతే మేము పూలు గుచ్చేస్తున్నాం. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, బంటి హాయ్ చెప్తున్నాడు. ఇక్కడైతే ఇంకా మేము పూలు గుచ్చేస్తున్నాం. ఇంకా అయిపోలేదు, సగం పూలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఇంకా, కొన్ని అయితే డాడీ ఇంకా ఇక్కడైతే సగం పూలు గుచ్చేసినాము, కొన్ని పూలు అయితే గుచ్చేసినాం. ఇదిగోండి దండలు ఎన్నాయో అన్ని దండలు ఇటు సైడ్ ఉన్నాయి, నా సైడ్ ఇటు సైడ్ పక్కనే చూస్తున్నారా. అన్ని కుచ్చుకుంటూ దండలు అయితే అన్ని ఇటు సైడ్ పెట్టేస్తున్నాము. ఇంకా సగం పూలు ఉన్నాయి, సగం అంటే కొన్ని ఉన్నాయి, ఒక పావు అంత ఉన్నాయి. అవి కూడా గుచ్చేస్తే అయిపోతుంది, అందరం కలిసి కుట్టేసరి. మా వాళ్ళు చిన్నోళ్ళు బుడ్డోళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా. ఏరి జరుగు అని ఓరియో బిస్కెట్ తీసుకున్నారు, మంచిగా కూర్చొని తింటున్నారు. అక్కడ ఖుషి కుట్టి. నీకు లేదా? నీకు క్రాక్ జాక్ ఇచ్చారుగా, తీసుకొని తినేసాను. క్రాక్ జాక్ నీకు క్రాక్ జాక్ ఇచ్చారు కదా, నువ్వు క్రాక్ జాక్ తినేసావు. ఆకుల టీ నాన్నమ్మకి ఆకులు, టీ ఆకులు. ఇక మామిడి ఆకులు అయితే అయిపోయినాయి, కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని ఆయనతో పెట్టేస్తున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక పావు అంత ఉన్నాయి కావచ్చు. ఇదండి ఆయనతో కూర్చేస్తే అయిపోతుంది. మా వాళ్ళు అడ కూర్చొని తింటున్నారు. దండలు కూడా ఇన్ని గనం అయిపోయినాయి. మిగిలిన దండలు అయితే అన్నీ కవర్లో పెట్టేస్తున్నాము. మళ్ళీ రేపటికి అవసరం పడుతుంది కదా. రేపు గేటుకి కట్టేద్దాం. అన్నీ గేటుకి ఇంకా తర్వాత పీఠాన్ని తెస్తాం కదా గుడి, దాని గుడికి కూడా పెట్టాలి కదా. సత్యనారాయణ స్వామి పీఠంకి కూడా పెట్టాలి కదా, అందుకే ఇక వాటి కోసము పీఠం కోసం ఉన్నాయి, అలాగే గేట్ కోసం ఉన్నాయి. పెట్టేస్తే అయిపోతుంది. పెట్టేసి అన్ని కవర్లో పెట్టేసి. ఇక్కడైతే ముందటి గేట్ ముందటి సైడ్ ముందటి డోర్ కూడా పెడుతున్నాం. ఇక్కడైతే మంచిగా పెట్టాలిగా. ఇంటి ముందు రాగానే అద్భుతంగా అనిపించాలి. అమ్మమ్మ తెలుగు వినబడుతుంది. ఇక్కడైతే ఫ్రంట్ డోర్ కూడా అటు ఇటు సైడ్ అయితే పెట్టేస్తున్నా. మంచి కింది దాకా అది పైపోయినాయి కదా, కానీ ఇంకా కింది దాకా రావాలి. ఓకే, ఫ్రంట్ డోర్ కూడా పెట్టేస్తున్నాము. ఇంకా తీసుకొస్తావు, ఇంకా కింది దాకా వచ్చి మంచి పైకి వచ్చి ఇంకా కింది దాకా వచ్చి. సరే ఫ్రంట్ డోర్ కూడా పెట్టేసి అయిపోయింది. మొత్తం చేస్తే గేటుకు పెట్టాలి ఇప్పుడు. ఆవులకి వచ్చి తినేస్తే అంటావా?
నైట్ కొంచెం మాకు బర్రెలు ఆవులు తిరుగుతాయి అవి ఒకలా తినేస్తాయి అని చెప్పేసి మార్నింగ్ పెడతాము. ఇదిగోండి ఫైనల్గా దండలు అయితే పూల దండలు అయితే పెట్టేసి బంతి పూల దండలు అయితే ఇంటి ముందట మంచిగా ఉందా ఇట్లా ఉంది. పెట్టినట్టు చేయి బన్నీ ఇట్లా పెట్టినట్టు చేయవా ఇట్లా పట్టుకో వీడి ఫోటో తీసుకుంటా. అదిగోండి అన్నీ అయితే పెట్టేస్తున్నారు మంచిగా. మొత్తం ఇది మెయిన్ డోర్కి అయితే పెట్టేసారు. మా ఖుషి చూడండి ఎట్లా చూస్తుందో. పద నేను కూడా వస్తున్నా పద నడు. ఇంకా మా వాళ్ళు అయితే తినేస్తున్నారు. అన్నం అయితే పెట్టేసినాము. అమ్మ వాళ్ళు నాన్న తినేసిండు, అన్నం అయితే తినేసిండ్రు. అత్తమ్మ వాళ్ళు కూడా తినేస్తున్నారు. ఇంకా అందరైతే తిన్నారు పడుకుంటున్నారు. ఇవాళ మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇల్లంతా ఫుల్ హ్యాపీ. ఇంకా పెద్ద చెల్లె కూడా వచ్చింది. అందరు వచ్చారు. మా తోటకోళ్ళు రేపు పొద్దున్న వస్తారు. సరే ఆపుతారా? సరే ఆగండి. ఇంకా అందరైతే తిన్నారు, తిని పడుకున్నారు. అమ్మ వాళ్ళు అక్కడ, అత్తయ్య వాళ్ళు ఇక్కడ. ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళు రేపు పొద్దున్న వస్తారంట. అందరం అయితే వచ్చేసినాము. ఇంకా ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు చాలా ఇయర్స్ తర్వాత. అంటే అందరు కలిసి అందరం ఒకటేసారి అనమాట. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత చాలా 2 ఇయర్స్. ఇక్కడ చెల్లె ఉన్న హనీ కూడా తినేస్తున్నారు. అంటే చెల్లి వచ్చేటప్పుడు చెల్లి కర్రీస్ మిగిలినవి తీసుకొచ్చిందంట. ఇంకా అవి అయితే తినేస్తున్నారు. అండ్ కుట్టి తిను కూడా. ఇంకా లాస్ట్ చెల్లె వాళ్ళు అయితే తినేస్తున్నారు. లాస్ట్ హనీ కుట్టి చెల్లె. ఇంకా మా వారు మా మరిదైతే ఇంకా తినలేదు. ఒక్కొక్కసారి తింటున్నారు. ఇంకా అమ్మ వాళ్ళైతే ఇక అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో పడుకున్నారు. ఇంకా అత్తయ్య చెల్లెలు అందరం కలిసి అయితే మేమందరం అయితే ఇంట్లో పడుకుంటున్నాం. అత్తయ్య ఇంకో చెల్లె పైన పడుకుంటారు. నేను చిన్న చెల్లె వీళ్ళు మేము కింద పడుకుంటాం. ఇక